సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జీహెచ్ఎంసీ పరిధిలోని జ్యోతినగర్లో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి నర్సింగౌడ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 291వ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజ స్థాపన కొరకు పోరాడిన యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ప్రతి హిందూ బంధువులందరూ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, నేడు చూస్తూ ఉంటే చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా ఛత్రపతి శివాజీ విగ్రహాలు పెడుతున్నారని, ఇంత పెద్ద జీహెచ్ఎంసీ అయినా రామచంద్రపురం పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహం లేకపోవడం చాలా బాధాకరమని, స్థానిక ఎమ్మెల్యేకి పలుమార్లు వినతి సమర్పించామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని, రామచంద్రపురం పట్టణంలో భారీ శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని, దానికి తమ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని మీడియా పూర్వకంగా తెలిపారు. ఈరోజు మహానుభావుడు ఛత్రపతి శివాజీ 391 జయంతి సందర్భంగా ఈరోజు మేము ఈ రామచంద్రపురం పట్టణంలో ఈ జ్యోతినగర్ కాలనీ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము, స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ ఆయన మన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పోరాటం చేసిన, సామ్రాజ్యాన్ని విస్తరించాలని చెప్పి పోరాటం చేసిన మహనీయుడు ఆయన స్మరిస్తూ కూడా ఈరోజు మేము ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా అందరం కలిసి, బజరంగదళ్ కానీ ఇంకా వివిధ పార్టీలు కూడా అందరం కలిసి ఒక దగ్గర కలిసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే నాది ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి పల్లెల్లో కూడా ఛత్రపతి శివాజీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, కానీ మన ఇంత పెద్ద రామచంద్రపురంలో ఒక విగ్రహం కూడా లేకపోవడం, ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా లేకపోవడం చాలా బాధాకరం. నేను ఎమ్మెల్యే గారికి నా తరఫు నుంచి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాగైనా చేసి ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇంతకుముందు కూడా మాట ఇవ్వడం జరిగింది, బజరంగదళ్ వాళ్ళకి కానీ అందరికీ కానీ పోయిన జయంతి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది, విగ్రహం పెట్టిస్తానని. మేము ఎమ్మెల్యే గారిని కూడా ఒకటి విజ్ఞప్తి చేసి కోరుకుంటున్నాము. రామచంద్రపురం ఊరిలో కూడా, పట్టణంలో కూడా ఒక విగ్రహం పెట్టియాలని, దానికి మేము అందరం కూడా సహకరిస్తామని, ఆయన కూడా మాకు కొంచెం సహకరించి ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. భారత్ మాతా కీ జై, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ.